ట్రావెల్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, ప్రతి ఒక్కరికి ఇష్టమే. ట్రావెల్లో ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఫన్ ఉంటుంది, నెక్స్ట్ ఎక్కడికి ఎలా జరుగుతుంది అనే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కోర్స్ అందులో మనం ఫస్ట్ ఉంటాం. మా ఫ్యామిలీ అయినా మేమైనా ఎవరైనా సరే చాలా హ్యాపీగా ట్రిప్స్ అంటే తిరుగుతూ ఉంటాం. చెప్పాం కదా, ట్రావెల్ అంటేనే ఫన్, హ్యాపీనెస్తో కూడుకున్నది. ఈ రోడ్స్లో ఉన్న నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలా మనం ట్రావెల్ చేస్తూ ఉంటే మన వాళ్ళు మనతో ఉండి వాళ్ళతో మాట్లాడుతూ కబుర్లు చెప్తూ ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్తూ ఉంటే ఆ ఎంజాయ్మెంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అమ్మమ్మ, సమీరా, అమ్మ, పిన్ని అందరితో కూడా కలిసి మేము ట్రావెల్ చేసాము. మేము ఎక్కువ ఆటోస్లోనే జర్నీ చేస్తాం, ఎందుకంటే మాకు కార్లు పడవు, వామిటింగ్స్ అవుతాయి. అదే కొంతమందికి అన్నీ సెట్ అవుతాయి, కొంతమందికి సెట్ అవ్వవు కదా, అలా అన్నమాట. అందుకని మాకు కంఫర్టబుల్ ఉన్న వెహికల్ని మేము తీసుకొని వెళ్ళాం. 4 ఆటోస్, ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క ఆటో, అలా మేమంతా కూడా కలిసి జర్నీ చేసాం. ఇక్కడ చిల్మకూరులో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. సో అక్కడ చాలా పెద్ద విగ్రహం ఉంది. అది ఎంత డివైనిటీగా ఉందంటే అంత బాగుంది. మీరు ఒకవేళ ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా దాన్ని విజిట్ చేయండి. లోపల గుళ్ళో పీస్ఫుల్నెస్ చాలా ఎగ్జైటింగ్గా, చాలా కామ్గా ఉంది. చాలామంది ప్రశాంతంగా వాళ్ళ యొక్క మనసులోని మాటల్ని కోరుకోవడానికి వస్తారు. అలాంటి వాళ్ళకు దిస్ ఈస్ ద బెస్ట్ వన్. ఇక్కడ బాబాయ్, మా మున్న, ఇంకా ఫ్యామిలీ అన్నాక అందరు కూడా ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా నేను పరిచయం చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా మేము ఎంజాయ్ చేస్తున్నాము. నైట్ సాంగ్స్ పెట్టి బాగా ఫుల్ ఎంజాయ్మెంట్. మా అత్తయ్య ఇంకా మేమిద్దరం ఎక్కడైనా కలిస్తే ఇంకా ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇద్దరము లైక్ మైండెడ్ పీపుల్. నేను ఫన్గా ఉండాలనుకుంటాను, అత్తయ్య ఫన్గా ఉండాలనుకుంటుంది. ఫుల్గా ఎగ్జైటెడ్గా మేము చేస్తామన్నమాట. మేము యాక్చువల్లీ నైట్ బయలుదేరాము. సో ఆ నైట్ ఒక అడ్వెంచర్ చేసాము. మబ్బులో ఎవ్వరూ లేరు, మేము మాత్రమే, ఓన్లీ మా 4 ఆటోస్ మాత్రమే ఇలా తీసుకొచ్చాము. చాలా 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 బాగుంది. ఇంకా ఎక్కడికి వెళ్ళామో చెప్పలేదు కదా, తాడిపత్రిలో ఉన్న హాజీవలి దర్గాకి అయితే మేము ఎంటర్ అయిపోయాము. ఎప్పటి నుంచో అనుకుంటున్న ప్లాన్ ఈరోజుకైతే సెట్ అయింది. ముందు ఎప్పుడో అనుకున్నాం, బట్ అప్పుడు కుదరలేదు కొన్ని ఇష్యూస్ వల్ల. బట్ ఇప్పటికైతే అందరం కదిలాము, వచ్చేసాము. హాలిడేస్లో ఎక్కడికి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టూర్ అనమాట. సో ఇంకా లోపలికి వచ్చాము, ఇంకా దర్గాలోకి వచ్చాము. ఎంటర్ అయిన తర్వాత ఇంకా దర్శించుకున్నాము. ఇంకా అందరం కూడా కూర్చొని చదివింపులు అంటారు మా భాషలో యాక్చువల్లీ. ఆ చదివింపుల్ని చదివించేసిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళి ఆ ఫుడ్ తినేసేసి గేమ్స్ ఆడాము. గేమ్స్ అయితే చాలా ఫన్నీగా ఆడాము మేము. అది మీకు నేను చూపిస్తాను. చాలా చాలా ఎంటర్టైన్మెంట్గా మేము మా డేని అయితే కంప్లీట్ చేసాము. ఇంకా లోపలికి మగవాళ్ళంతా కూడా వెళ్ళారు. యాక్చువల్లీ గర్ల్స్కి అయితే నాట్ అలౌడ్, అందుకని వీళ్ళు లోపలికి వెళ్ళి వాళ్ళంతా కూడా తిరిగి సో దేవుడికి దండం పెట్టుకొని వస్తారనమాట. మా వాళ్ళంతా ఒక్కొక్కరు ఎంట్రీ. మా మామయ్య, రెడ్డి, నెక్స్ట్ మా బాబాయి, వాళ్ళ పిల్లలు, మున్నా, రెడ్డి, నెక్స్ట్ తారక్, మా అలీ, నాయఫ్, బన్నీ. సో ఇలా అయితే వాళ్ళ యొక్క థింగ్స్ని కంప్లీట్ చేసేసారు. ఇప్పుడు ఇది గుడి బయట చాలా బాగుంది చూడండి. ఫుల్ ఆ ఎన్వైరన్మెంటే పీస్ఫుల్గా ఉంది. దర్గా చాలా బాగుంది. మీరు కూడా ఒకవేళ స్టే చేయాలనుకుంటే రావచ్చు, ఇక్కడే వండుకోవచ్చు. వాళ్ళు వస్తువులు మనకి ఇస్తారంట, ఐ మీన్ సామాన్లు. బట్ వాటికి కావాల్సిన థింగ్స్ అన్నిటినీ మనమే తీసుకొని రావాలి. తెచ్చుకొని అలా వండుకొని మనం తినచ్చు.
ఏం ఫుడ్ తెచ్చినారు? ఇక్కడ మేము ఫుడ్ తింటున్నాము. ఇంకేం తేలేదా? కారమా? ఏం కారం? ఏం కారం? ఓ అట్ట చెప్పాకు. ఏ చిట్స్ చపాతి, మేము చపాతి తెచ్చాం. ఏ షమీం ఓపెన్ కరో. ఏంది ఏందది? ఏందది? రెడ్డి రా కళ్ళగంతలు కానీ. మీరు కూడా వస్తారా? మీరు కూడా ఆడతారా? చెప్పండి. ఇంట్లో ఉండే బోర్ కొడతాను. నాకు వద్దాలు, నా ఫోన్ జాగ్రత్త ఎక్కడున్నా కూడా. గట్టి కొట్టద్దండి. తగిలిందనుకోబ్బా, ఒక్కొక్కరికి నేను ఏం చేస్తానో నాకే తెలియదు. చెప్తాను. బెదిరిస్తానవా ఆట ఆడతానవా? పెట్టుకుంటే కానీ కనపడవు. మళ్ళీ ఏదో చేస్తారంటే అందరూ ఇచ్చేసారు. మేము వీడియోలో సీరియస్ గా మాట్లాడుతుంటే ఏం బాగాలేదు, నవ్వుతా మాట్లాడు. ఎప్పుడు వాళ్ళ దగ్గరే పోతాడు. ఉన్నాయేమో మరి. ఎవరు? మామయ్య కబడ్డీ ఆడతావా? మామయ్య కబడ్డీ కబడ్డీ ఆడవా? ఎవరు ఎవరు? ఏమొచ్చింది? హెడ్ హెడ్ వచ్చింది. ఓకే చిన్న చిన్న ఈ పక్క టీం వచ్చి, చిన్న ఈ పక్కకు వచ్చిరా. అబ్బో నిలబడండి యూట్యూబ్ వాళ్ళు. ఇంకా ఇంకా లేదు బాబాయ్, వాళ్ళిద్దరు వాళ్ళ టీంలోనే ఉండాలని చెప్పినారు కదా. ఎందుకు అవుతుంది రెడ్డి? వాళ్ళ టీం ఎందుకు అవుతుంది? మా చెల్లెలు చెప్పింగా పిన్ని పో పిన్ని పో పిన్ని పిన్ని పో పక్కకి. బాగా
చూడండి మామ, వీళ్ళు కబడ్డీ కోసం ఎవరు ఫస్ట్, నేను ఫస్ట్, వాళ్ళు ఫస్ట్ అని గొల్లాట పడుతున్నారు. ఏం చెప్పాలి ఇలా చూడు, మా పిల్లోడు చూడు, నేను ఆడతాను మధ్యలో పోతున్నాడు. అయ్యో ఇద్దరు రే బాబాయ్ రాయ్ పికేసారా మీరు? Bibi, 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 Bibi. Lagi benar. Hey, lu punya lagi ada kali benar. Ini boleh caro. Out, ada dulu salah sih. Kamu dulu salah benar. అవును నేనే ఎంత మార్నింగ్ సో ఇప్పుడు ఇది మార్నింగ్ వ్యూ చాలా బాగుంది. పొద్దున్నే మేము ఇక్కడ కొంత వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో పైన క్లైమేట్, అటుపక్క సన్ కూడా ఉన్నాడు. అలాగే దర్గా ఫుల్ వ్యూ అంతా కూడా చూపిస్తాను చూడండి. అక్కడ అన్ని విండ్ మిల్స్ అన్నీ ఉన్నాయి చాలా. ఇంకా ఇది దర్గా, ఇక్కడ ఇదంతా కూడా ఫుల్ వ్యూ చాలా బాగుంది. ఎస్ ఆఫ్ కోర్స్ యు ఆర్. ఇది దర్గాలో ఉన్న మార్నింగ్ వ్యూ. మార్నింగ్ చాలా బాగుంది. సో అదంతా కూడా కూల్ క్లైమేట్. అలాగే ఇక్కడ పావురాలు ఉన్నాయి. దీస్ ఆర్ వెరీ ప్రీషియస్ థింగ్ ఇన్ ద దర్గా. ఆ పావురాలు అక్కు కూ అని చెప్పి చిన్నగా అరుస్తాయి. అవి దగ్గరికి వెళ్తే పైకి ఎగిరిపోతాయి. అలా బాగా ఎంజాయ్ చేసాం. ఇది ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ. సిమెంట్ ఫ్యాక్టరీ అయితే ఇక్కడ మాత్రమే ఉంది. ఆదాని గ్రూప్ వాళ్ళది అంట. మనం యాక్చువల్లీ విండ్ మిల్స్ని దూరంగా కనిపిస్తే చాలా చిన్నగా కనిపిస్తాయి. కానీ ఇక్కడ మేము దగ్గర నుంచి చూసాము. ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా, ఫ్లైట్ రెక్కలు ఉంటాయి కదా అలా అంత పెద్దగా ఉంది. వద్దులే తిన్నా నువ్వే.
ఒక చోట వెళ్ళి ఇంకా ఫుడ్ కోసం అని ఆగాం పొద్దున టిఫిన్ కోసము. నాకైతే పూరి బాగా నచ్చింది, మిగిలిన వాళ్ళు దోశ అవి కూడా తీసుకున్నారు. నాకైతే పూరి మాత్రమే చాలా బాగా నచ్చింది, అందుకని నేను 3 పూరీలు తిన్నాను. ఈ వ్యూ వచ్చేసి కింద ఆలూరు కోన రంగనాయక స్వామి యొక్క వ్యూ అన్నమాట. ఎంత బాగుందంటే అంత బాగుంది. కొండ చాలా పైకి కిందంతా లోయలాగా ఉంది. ఇంకా మేమంతా కూడా ట్రావెల్ చేస్తున్నాము. రోడ్డు అయితే కొంచెం డ్యామేజ్డ్ అయింది, అందుకని ఊగుతూ మేము ఇంకా బాగా ఎంజాయ్ చేస్తూ వస్తున్నాము. ఫైనల్లీ అయితే డెస్టినేషన్కి వచ్చేసాము. ఇది ఆ టెంపుల్, చాలా బాగుంది. ఇప్పుడు మేము పొద్దున్నే వచ్చేసాం కాబట్టి ఆ టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది. ఆ ఫాల్ దగ్గరికి వెళ్ళి మునిగేసి ఇంకా అదే స్నానం చేసాము. చేసిన తర్వాత ఇంకా మేము బాగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాం. వ్యూ ఎంత బాగుందో చూడండి, చాలా చాలా ఉంది. కొండల మధ్యలో గుడి, ఇంకా నేచర్ ఎంత అవసరంగా ఉంది అంటే అంత అవసరంగా ఉంది. ఇక్కడ వచ్చేసి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందంట. మేము తినలేదు, మేము తినుకోకుండా అక్కడికి వచ్చేసాం. చూడండి, ఆలూరు కోన క్షేత్రము, కోన రంగనాథ స్వామి ఆలయము అని చెప్పేసి. ఫైనలీ అయితే కోన దగ్గరికి ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు ఎండాకాలం కావున వాటర్ అనేది తక్కువ వస్తుంది, బట్ మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. చూడండి, చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. పైకి కూడా వెళ్ళాము, ఈ సైడ్ నుంచి పైకి వెళ్ళి చూసేసి వచ్చాము. పైన చాలా చిన్నగా బారుతుంది, బట్ ఇక్కడ మాత్రం ఒక కోనేరు లాగా ఉంది. అందుకోసం అనేసి ఇక్కడే కిందికి దిగి మేము ఇంకా మునిగి చాలా బాగా ఎంజాయ్. ఈత చెట్లు, ఈతకాయలు ఉన్నాయి బాగా, బట్ వాటికి ముళ్ళు ఉండడం వల్ల ఎవరు కూడా పీకేంత సాహసం అయితే చేయలేదు. జస్ట్ ఫొటోస్ అవి తీసుకున్నారు. ఇంకా మా గ్యాంగ్ అంతా మేము పైకి ఎక్కడానికి వచ్చేసాము. పైకి ఎక్కిన తర్వాత కింద చాలా బాగుంది చూడండి. మనం ఇన్నే ఉండం, 2 ఫోటోలు వీడియోలు తీసుకొని పోదాం మనం. బన్నీ ఇంకా ఇది చూడండి, మేము పైనుంచి కిందికి దూకే అడ్వెంచర్ అయితే చేస్తున్నాము. అయితే ఎక్కువ లోతేం లేవు కాబట్టి మేమేం చేసినామంటే చాలా బాగా దిగేసి చాలా బాగా ఆడుకున్నాం. నేనైతే పైనుంచి కిందికి జస్ట్ ఊరికే అట్లా దూకాను. మళ్ళీ కింద రాళ్ళు కుచ్చుకుంటే నొప్పి వస్తాయి అని చెప్పారు వీళ్ళు, అందుకోసం అనేసి జస్ట్ ఊరికే అలా దూకేసాను అంతే. రేష్మా నమ్మలు వస్తాను. చూసారు కదా ఆ వాటర్ ఎంత బాగుందో. ఇంకా ఇక్కడైతే పైన క్లైమేట్, ఆ చెట్ల మధ్యలో ఆ కోనేరు, ఇంకా మేము వెళ్ళాము, బాగా ఎంజాయ్ చేసాము. ఆ నేచర్ మాత్రం అసలు చాలా ఎగ్జైటింగ్గా, మా పిల్లలంతా, మా తమ్ముళ్ళు, మా అత్తయ్య వాళ్ళు అందరం కూడా దిగేసాం మేము. దిస్ ఈజ్ వి. ఇంకా వాటర్ ఫాల్లో స్నానం అయిన తర్వాత ఇప్పుడు గుడికి అయితే వెళ్తున్నాము, బాగా రెడీ అయ్యి. నేను వేసుకున్న డ్రెస్ ఇది. ఇంకా మా చెల్లి, మేము వచ్చేసి ఇంకా పైననే చెప్పాను కదా ఆంజనేయ స్వామి గుడి అని, అక్కడికి వెళ్ళాము. తెలీదు, అందుకనే చెప్తాను వాళ్ళకి. మా చిన్నవాడు నాకు వస్తున్నాడు. ఫోటో ఫుల్గా అలసిపోయాము. వాళ్ళేమో కింద ఇంకా జడలు వేసుకుంటున్నారు.
మేమేమో ఇక్కడ వచ్చి వెయిటింగ్ చేస్తున్నాము, నిద్ర వస్తుంది, ఇంకా అక్కడికి వెళ్ళాలి, ఇంకా గుడికి వెళ్ళాలి, అక్కడ అంతా కూడా గుడికి వెళ్ళాలా, ఇంకా రెస్ట్ తీసుకోవాలా, రాత్రి సరిగ్గా పడుకోవాలా. ఆవులు తోలాం తెలుసా మీ ఇద్దరం, ఎట్టదోళ్ళం ఆవులు తోలాం. ఇప్పుడు ఇంకా ఏం తోలాలో అర్థమే కావడం లేదు, ఫుల్ రెస్ట్ తీసుకోవాలి. లెట్స్ సీ వాట్ ఇదిగో వాళ్ళు ఇంకా జడలు అవన్నీ వేసుకుంటున్నారు. మేమిద్దరం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఎవరి కోసం చెప్పు. అత్త వాళ్ళ కోసం. వాళ్ళు ఇంకా రాలే, కానీ మాకు మాత్రం వెయిట్ చేస్తున్నారు. చూద్దాం మా రేష్మ. ఇంకా గుళ్ళోకి ఎంటర్ అయిపోయాము. లోపల చాలా బాగుంది, రంగనాథ స్వామి ఆలయము. ఇక్కడికి ప్రదక్షిణలు చేసిన తర్వాత గజస్తంభాన్ని చూసి లోపలికి వెళ్ళాము. దీనిలో కూడా మనము చుట్టూ తిరిగామన్నమాట. టెంపుల్ చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. ఫ్యామిలీ అందరితో కూడా కలిసి బాగా విజిట్ చేయాల్సిన ప్లేస్. వాళ్ళేమో అలా వెళ్ళారు, వీళ్ళేమో ఎలా వెళ్తున్నారు. కూర్చోండి, చెవులో పూలు పెట్టుకున్నారు వాడు. అలీ అలీ ఇద్దరు దేక్ పోయినా కదూ. నేత కొబ్బరా నాకు రొంచం అలీ రొంచమి అలీ అమ్మమ్మ రొంచమి. ఈ కాయ నేత చాలా బాగుంటుంది. ఇవి చెప్పాను కదా, ఈత చెట్లు మేము తీసుకోవాలని ట్రై చేసాము, కానీ ఇవి చాలా దూరంగా ఉన్నాయి, మాకు అందం అనమాట. అందుకని తీసుకోకుండా పక్కకు వచ్చేసాము. ఇంకా ఏం చేయాలి, అందనప్పుడు వాటి ఇంకా దగ్గరికి వెళ్ళామంటే ముళ్ళు గుచ్చుకుంటాయి. సో అది డిస్టర్బ్ చేసుకోవడం ఇష్టం లేక ఇంకా మేము వెళ్ళిపోయాం. ఇంకా మేము ఫుడ్ తినడానికి అయితే తాడిపత్రికి వచ్చేసాము. తాడిపత్రిలో ఒక హోటల్లోకి తీసుకున్నాము. ఫుడ్ బాగానే ఉంది, కానీ మసాలాలో కొంచెం చేదుగా ఉంది. వాడు ఏదో పుదీనా అవన్నీ కూడా ఎక్కువ వేసేసారు, బట్ పర్లేదు. అండ్ బాగా ఫుడ్ తినేసేసి కడుపు నిండా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాం. రిటర్న్ జర్నీ ఎక్కడికి వెళ్ళామంటే ఎర్రగుంట్లకి వెళ్ళాం. అక్కడ నైట్ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో స్టే చేసి ఇంకా పొద్దున్నే నేను వచ్చేసాను. మేబీ సమ్ ఆఫ్ ద క్లాసెస్ వల్ల. ఇంకా వాళ్ళేమో గండికోటకి వెళ్ళి వచ్చారు. నేను అది మిస్ అయ్యాను, బట్ ఇట్స్ ఓకే. ఏది ప్రయారిటీ ఉంటే అది కావాలి కదా. బట్ పొద్దున మార్నింగ్ వ్యూ బాగుందని నేను మున్నాతో బయటికి వెళ్ళినప్పుడు అలా తీసుకొని ఇప్పుడు వచ్చేసాను. చాలా బాగుంది. మీరు కూడా ఫ్యామిలీ అందరితో కూడా ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఇలా ఎంజాయ్ చేయండి. ఏం చేస్తున్నావు చెవి? అన్నిటికీ బాయ్ చెప్పి ఇంకా ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. రెగ్యులర్ వర్క్లోకి బాయ్ బాయ్.